శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః. కిరణ్ టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. మాఘపురాణంలో 8వ రోజు 8వ కథ గురించి చెప్పుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ 8వ రోజు కథ చాలా గొప్ప విశేషమైనటువంటి కథ. అష్టమి అంటాం, అనఘాష్టమి అంటాం. మార్గశిర మాసంలో వచ్చేటువంటి అష్టమి రోజును అనఘాష్టమి అంటాం. అంటే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి అష్టమి. అష్టమి తిథి దత్తాత్రేయుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. పూర్వకాలంలో అత్రి మహర్షి అనేటువంటి మహర్షి ఉండేవారు. అతని భార్య అనసూయాదేవి. ఈమె చరిత్ర సంగతి అందరికీ చాలామందికి తెలిసినటువంటి విషయమే. ఆమె కోరిక ఏమిటి అంటే త్రిమూర్తులనే ఆమె కుమారులుగా కలగాలి అనేటువంటి ఒక సంకల్పం ఉన్నది ఆమెకి. అందులో విష్ణుమూర్తి గురించి గొప్ప తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై, అమ్మా నేను నీకు దత్తత వచ్చేసాను, దత్తుడైనాను నేను నీకు అని చెప్పారుట. అంతటా ఆ యొక్క త్రిమూర్తులు ముగ్గురు కూడాను ఆమెకు కుమార రూపంలో జన్మించారు. అంతటా విష్ణుమూర్తి దత్తుడైనాడు కాబట్టి, అత్రి మహర్షి కుమారుడు కాబట్టి దత్తాత్రేయుడు అయినాడు ఆ యొక్క కుమారుడు. ఆయనే దత్తాత్రేయుడు మహానుభావుడు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం. భక్తులని వాత్సల్యంతో చూసేటువంటి వాడే దత్తాత్రేయుడు. ఆయన నామం స్మరించిన సకల పాప విముక్తి కలిగి పుణ్యఫలప్రదంగా ఉంటుంది. అలాంటి దత్తాత్రేయుడి గురించే ఇవాళ మనం చెప్పుకునేటువంటి కథ అంతా కూడా. ఈ దత్తాత్రేయుడు సకల మహిమాన్వితుడు, సకల విద్యా పండితుడు, సకల శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమే ఆ యొక్క దత్తాత్రేయ మహర్షి, దత్తాత్రేయుడు. అంతటా ఆ రోజుల్లోనే మాయుష్మతి నగరాన్ని కార్తవీర్యుడు అనేటువంటి మహారాజు గారు పరిపాలించేవారు. ఆయన కుమారుడే అర్జునుడు. అందుకనే చూడండి, అసలు నిజంగా వాళ్ళ కథ చాలా చాలా విశేషమైందండి. ఈరోజు కథ వింటే తప్పనిసరిగా మనం పోగొట్టుకున్నటువంటి ఆస్తులు కానివ్వండి, ఏదైనా పోగొట్టుకున్నటువంటి ధనం కానివ్వండి, ఏదైనా ఇంట్లోంచి పోయినటువంటి వస్తువులు కానివ్వండి, మరలా దొరికేటువంటి ఒక దివ్యమైనటువంటి కార్తవీర్యార్జునుడి గురించి చెప్పుకున్నటువంటి కథే ఈరోజు 8వ రోజు కథ. ఆయన్నే పుట్టింది కార్తవీర్యుడు కాబట్టి, ఈయన పేరు అర్జునుడు కాబట్టి కార్తవీర్యార్జునుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి వారి గురించి గొప్పగా విన్నాడు. విని ఆయన శిష్యరకం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన దగ్గరికి వెళ్ళారు. శిష్యరకం చేశారు. అంతటా కొన్ని రోజులు జరిగిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారిని ఆ కార్తవీర్యార్జునుడు అడుగుతున్నాడు, అయ్యా మీ శిష్యరకంలో నేను చాలా విశేషాలు తెలుసుకున్నాను, ఏదైనా మంచి కథ మాఘమాసం గురించి ఉంటే చెప్పండి అని చెబుతూ ఉంటే అక్కడ దత్తాత్రేయుల వారు చెప్తున్నారట. అంటే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారు కార్తవీర్యార్జునుడికి చెప్పినటువంటి కథ అన్నమాట ఇది. పూర్వకాలంలో ఒక మహానగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. అతని భార్య, అతనికి 2 కుమారులు. ఈ 2 కుమారులతో కలిసి వ్యాపారం చేస్తూ చక్కగా మంచి ధనాన్ని సంపాదించారు. అంటే ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా వృద్ధాప్యంతో చనిపోయారు. అలా కొంతకాలం జరుగుతుంది. ఒక్కసారిగా ధనం చేతికి వచ్చేసరికి 2 కుమారులు కూడా వ్యసనపరులు అయిపోయారు. వ్యాపారాన్ని గాలికి వదిలేశారు. కానీ దాంట్లో పెద్దవాడైనటువంటి ఒక కుమారుడికి ఒక బ్రాహ్మణుడు స్నేహితుడిగా ఉండేవాడు. అతను ఎక్కడ గంగానది ఒడ్డుకి అవతల భాగంలో ఉండేవాడుట. ఇతను బాగా వ్యసనపరుడై ఉండి కూడాను స్నేహితుడు కదా వెళ్ళి చూసొద్దాం అని చెప్పి వారంలో ఒక రోజున, ఒక ఆదివారం రోజున, ప్రతి ఆదివారం అతన్ని కలిసి రావడానికి గంగానదిని దాటి వెళ్ళి అతన్ని చూసి, అతనికి బ్రాహ్మణుడికి ఆర్థికంగా పెద్దగా స్థితి లేదు కాబట్టి అతనికి ధనాన్ని సహాయం చేస్తూ ఉండేవారట. ఇలా కొంతకాలం జరుగుతూ ఉన్నది. 2 కూడా వృద్ధాప్యానికి వచ్చారు, 2 కుమారులు కూడాను. అంతటా చిన్న కుమారుని తీసుకెళ్ళడానికి యమదూతలు, పెద్ద కుమారుని తీసుకెళ్ళడానికి దైవదూతలు వచ్చారు. అడుగుతున్నట్ట చిన్నవాడు, మేమిద్దరం అనాథములం, ఆయన ఎలా స్వర్గానికి తీసుకెళ్తారు? ఆయనని ఇద్దరం వ్యసనపరులమే, ఇద్దరం పాపాలే చేసాం, మరి ఇద్దరిని తీసుకెళ్తే యమదూతలు తీసుకెళ్లారు కదా. చూడండి, అంటే మానవ ఒక
భావన ఎలా ఉంటుందంటే మనం బాగుపడకపోయినా పర్లేదు, పక్కవాడు బాగుపడుతుంటే చూడటం కష్టం. దీంట్లో కూడా అదే భావన అని చెప్పి అడుగుతున్నట్ట యమదూతల్ని. అంతటా ఈ యమదూతలు చెప్పారు, నువ్వు వ్యసనపరుడివే, పెద్ద కుమారుడు, కానీ ప్రతి ఆదివారం కూడా గంగా నదిని తాటుకుంటూ స్నేహితులను చూడటానికి ఒక సద్భావనతో వెళ్ళావు. ఈ గంగా నదిని దాటేటప్పుడు గంగానది తుంపర్లు, నీటి తుంపర్లు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను స్పృశిస్తూ తాకుతూ ఉన్నాయి, కాబట్టి పుణ్యం వచ్చింది. అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా నీ స్నేహితుడికి, బ్రాహ్మణోత్తముడికి ఎంతో కొంత ధనాన్ని సహాయం చేస్తూ దానం చేస్తూ వచ్చావు. ఈ పుణ్య ఫలితం వల్ల నీకు స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పారట. కాబట్టి అంటే ఇక్కడ చూడండి, ఎంత వ్యసనపరుడైనా సరే ఈయన కూడా తెలిసో తెలియకో స్నేహితుడికి ఇస్తున్నాననే భావన తప్పితే బ్రాహ్మడికి ఇస్తున్నటువంటి భావన ఉన్నా లేకపోయినా గంగానదిని దాటి స్నేహితులను చుట్టానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి గంగానది తుంపరులు తన మీద పడ్డప్పుడైనా సరే ఆ పుణ్య ఫలితం వల్ల తన స్వర్గానికి పోయారట. ఈ విధంగా ఉంటుంది మాఘమాసం యొక్క స్నాన ఫలితం అనేది, ఇంత అద్భుతంగా ఉంటుంది. స్కాంద పురాణే రేవాఖండే మాఘపురాణం అష్టమోధ్యాయ సమాప్త. లోకా సమస్తా సుఖినో భవంతు. గురుబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.